హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. యాక్చువల్‌గా మీకు సారీ చెప్పాలండి. ఈ వీడియో బాగా లేట్ అయిపోయింది. ఎప్పుడో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకటి పెట్టాను కదా! పార్ట్ 1 అని చెప్పి. ఇది యాక్చువల్‌గా పార్ట్ 2. సో, నేను యాక్చువల్‌గా ఇది ఓన్లీ సౌత్ ఇండియాలో నేనప్పుడు షాపింగ్ చేసింది యూఎస్ కజిన్ కోసం అని చెప్పాను కదా! అవి. నేను తీసుకున్న శారీస్ అండ్ నేనే వాటికి స్టిచ్ చేశాననమాట బ్లౌజెస్. పార్సెల్ ఈరోజు పంపిస్తున్నాననమాట. అంటే ఈరోజు అంటే ఈరోజు పంపిస్తున్నాను సాటర్డే రోజు. సో, పార్సెల్ పంపించే ముందు నేను వీడియో తీస్తున్నాననమాట. అండ్ ఇంకొక వీడియో గూడా అప్‌కమింగ్ ఒస్తుంది మీకు. అదేంటంటే ఫుల్ లెంత్ వీడియో అది గూడా పా పాపకి అండ్ తనకి తీసుకున్న డ్రెసెస్ అవన్నీ గూడా దానిలో జూపిస్తాను నేను. ఇదేంటంటే ఓన్లీ నేను సౌత్ ఇండియాలో తీసుకున్న శారీస్ అండ్ వాటికి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అవి మాత్రమే చూపిస్తున్నాను. ఇవొచ్చేసరికి తనకి జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు డైలీ వేర్‌గా అంటే ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు గానీ అలా మాత్రమే యూజ్ చేసుకోవడానికి తీసుకున్నవండి. పార్టీ వేర్ అయితే కాదు. జస్ట్ సింపుల్‌గా క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి జార్జెట్ శారీస్ అనుకున్నా. అందుకోసమే అవే తీసుకున్నా అనమాట. షాపింగ్ టైమ్‌లో తనకు వీడియో కాల్ చేస్తే తనే సెలెక్ట్ చేసుకుందివి. సో, బ్లౌజెస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది సాటిన్ బోర్డర్ వచ్చిందండి ఈ శారీకి. బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ శారీ. దీనికి సాటిన్ బోర్డర్ వచ్చింది. దీనికొచ్చేసరికి నేను బ్లౌజు విత్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను. అన్నీ బ్యాక్ హుక్కే పెట్టేసానండి. తను అన్నీ బ్యాక్ హుక్కే పెట్టమని చెప్పింది. కాకపోతే దీంట్లో నాకు ప్రాబ్లమ్ ఎక్కడైందంటే, డోరీస్ పెట్టడానికి నాకు క్లాత్ సరిపోలేదనమాట. అందుకని నేను రెడీమేడ్ డోరీస్ పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే శారీలో నుంచి కట్ చేసామనంటే మళ్ళీ దాన్ని శారీలో తక్కువైపోతదేమో అన్న ఉద్దేశంతోటి నేను ఆ కొంచెం కోసం ఎందుకులే అని చెప్పేసి రెడీమేడ్ డోరీస్ పెట్టేసాను. ఇది బ్లౌజ్ అనమాట స్కై బ్లూ దానికి. ప్రిన్స్ కట్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అన్నీ కొంచెం డీప్ నెక్ లాగా ఇచ్చేసాను రౌండ్‌గాను. రెగ్యులర్ బ్లౌజెసే కాబట్టి హెవీ డిజైన్స్ ఏం పెట్టలేదనమాట. జస్ట్ స్లీవ్‌లోనే నేను చేంజెస్ చేశాను. అన్నీ డీప్ రౌండ్ నెక్సే మాక్సిమము. ఎందుకంటే మనం ఏ డిజైన్ ఇచ్చినా ఈ జార్జెట్ శారీస్ బ్లౌజెస్‌కి హ్మ్, అంత లుక్ అంటే ఏమంటారు ఫ్యాబ్రిక్ అనేది అంత స్టిఫ్‌గా నిలబడదు. సో, అందుకని నేనేంటంటే రౌండే ఇచ్చేసాను. సింపుల్ ఉంటుంది. లుక్ నీట్‌గా ఉంటుంది అని చెప్పేసి. దీనికి నేను అంబ్రెల్లా హ్యాండ్స్ ఇచ్చాననమాట. సింగిల్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్ ఇచ్చాను. చూసేయండి అది గూడా. దీనికి గూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్, బ్యాక్ హుక్ అనమాట. దేనికి నేను ఫ్రంట్ హుక్ ఇవ్వలేదు. తను అన్ని బ్యాక్ హుక్కే అడిగింది. బ్యాక్ హుక్కే ఇచ్చేసాను. చూసేయండి. నేనెక్కడ శారీలో నుంచి పీసెస్ అయితే కట్ జేయలేదండి. ఎందుకంటే ఇవి జార్జెట్ శారీస్ రావడమే తక్కువొస్తాయి. నేను మళ్ళీ బ్లౌజ్ కోసం కట్ జేశాననుకోండి, మళ్ళీ తర్వాత కట్టుకున్నప్పుడు కుచ్చులు పడలేదంటే ఇబ్బందవుతది. సో, అందుకని నేను ఎక్కడ శారీలో నుంచి కట్ జేయాలి ఫ్యాబ్రిక్ అనుకోలేదు. మనం ఇక్కడుంటే ఏదో ఒకటి జేయొచ్చు. మళ్ళీ యూఎస్‌లో అంటే తనక్కడ అడ్జస్ట్ చేసుకోలేదు గదా! సో, నేను అది ఆలోచించేసి చేశాననమాట. నేను యాక్చువల్‌గా ఈ చీరలన్నిటికి కూడా ఫాల్స్ స్టిచ్ జేసేసి అన్నీ రెడీ జేసి పంపిస్తున్నాననమాట. అండ్ ఫైనల్‌లో మీకో ట్విస్ట్ ఉంటుంది. అదేందో చూడండి ఒకసారి. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదులెండి. యాక్చువల్‌గా ఒక శారీ నుంచి డ్రెస్ స్టిచ్ చేశామనమాట. అది గూడా చూపిస్తాను నేను. ఇదేంటంటే తులిప్ స్లీవ్స్ ఇచ్చాను నేను. గ్రీన్ కలర్ శారీకి. ఇప్పుడొచ్చేసరికి మీరు ఆ రోజు నేను వీడియోలో ఒక శారీ చూపించాను. ట్రెండింగ్ డ్రెసెస్ వస్తున్నాయని చెప్పేసి. పింక్ కలర్ డ్రెస్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా! పాప కోసం అని చెప్పి. కాకపోతే తను ఆ శారీ చూసాక డ్రెస్ స్టిచ్ చేయమని అడిగిందనమాట. సో, నేను ఇంకోటి తీసుకుందామని చెప్పి తనకి డ్రెస్ స్టిచ్ చేశాను. ఇది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దీనికోసం తనిచ్చిన రిఫరెన్స్ పిక్ కూడా నేను పాసిబుల్ అయితే యాడ్ చేస్తాను. అండ్ మా ఫ్రంట్ వచ్చేసరికి నేను స్టార్ నెక్ పెట్టేసాను. బ్యాక్ కొంచెం హై నెక్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ మాత్రం స్లీవ్‌లెస్సే ఇచ్చాను. స్లీవ్‌లెస్‌లో రఫుల్ ఇచ్చేసాను. మనకి 2 టైర్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాననమాట. ఎలా ఉంది ఇది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రాకు. ఎవరికైనా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ముందు ముందు మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి. ఫ్రాక్స్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ గానీ, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ. సో, మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ నేను ఇందాక వీడియోలో చూపించాను. ఇప్పుడు